మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే రజిత్ గారు. నమస్తే జయ. మీరు మంచి మంచి హెల్దీ రెసిపీస్, హెల్దీ డ్రింక్స్, హెల్దీ టీలు, కషాయాలు, వాట్ నాట్ అన్ని ఫుడ్ ఐటమ్స్ చూపించేస్తారు. ఎలా చెయ్యాలి, చేస్తే వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి, మెయిన్ ఏంటంటే చేయటం ఇంపార్టెంట్ కాదు కదా, మనం చేసుకున్న దాని వల్ల ఏంటి ఉపయోగం అనేది తెలిస్తే అందరూ ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ చూపించేసి. మీ టీస్ అయితే ఇక చెప్పక్కర్లేదు, చాలా స్పెషల్ టీలో. నేను ప్రత్యేకించి మళ్ళీ కొత్తగా గుర్తు చేయక్కర్లేదు, కానీ అక్కడ ఫ్లవర్స్ చూసాక గుర్తొచ్చింది. ఈ మధ్య కాలంలో శంకు పువ్వుని దీనికి ఇంత ఉందా అనే విషయం. మేము ఒక 6 years బ్యాక్ ఒక విల్లాకు మూవ్ అయినప్పుడు నేను ఫస్ట్ పెట్టిన టీ ప్లాంట్ ఇది. అంటే నేను మోస్ట్లీ ఇట్లా స్టైల్ క్రాటన్స్ పెట్టకుండా వాట్ ఐ డిడ్ వాజ్ ఇట్లా యూజ్ అయ్యే పెట్టుకుందాము. సో నేను అప్పుడు పెట్టాను. ఒక 1 year లో కోవిడ్ వచ్చింది. సో నేను ఇది అంతకు ముందే కోవిడ్ అని కాదు, దానికి ముందే అది మేము తాగేవాళ్ళం. బికాజ్ నేను ఆయుర్వేద కొన్ని ఫాలో అవుతా పరిచయము. సో తాగుతుంటే మా ఇంటి చుట్టూ వాళ్ళు దీన్ని కోవిడ్ టీ అని పిలిచేవాళ్ళు. మాకు కోవిడ్ టీ పొయ్యవా అని వచ్చేవాళ్ళు. అండ్ బ్లూ టీ అంటారు. సో ఇప్పుడు ఒక బుట్ట పట్టుకుంటది, వెళ్తుంది, అలా అన్ని కోస్తుంది, ఒక టీ పెడుతుంది, ఏం కోస్తుందో చూద్దాము అని చూసేవాళ్ళు. ఏదో ఒకటి కోసి పెట్టుకోకండి అని మేము జోక్ వేసేవాళ్ళం. ఏ వాకో. సో దిస్ హ్యాస్ ఎ లైక్ ఇమ్మెన్స్ బెనిఫిట్స్. ఎంత మూడ్ రిలాక్సేషన్ ఉంటుందంటే జయ, అసలు కామ్ డౌన్ అవుతుంది సెంట్రల్ నర్వస్ సిస్టమ్. వాట్ ఎవర్ టీస్ ఎందుకు తాగుతాము, స్ట్రెస్ అనగానే టీ అంటాం, తలనొప్పి అనగానే టీ అంటాం. తలనొప్పి ఎందుకు వస్తుంది, ఓవర్ థింకింగ్ వల్ల వస్తే స్ట్రెస్ వస్తుంది. సో మన నరాలు ఏదైతే నర్వస్ సిస్టమ్ ఉంటుందో చాలా రిజిడ్ అయిపోతుంది. దాన్ని కామ్ డౌన్ చేయాలి. ఒకటి బ్రెత్ అండ్ ఒకటి అరోమాస్ అంటే స్మెల్స్, అలాగే వేడి. ఈ 3 ఏంటంటే మనిషిని కామ్ డౌన్ చేస్తుంది. ఫర్ దాట్ ఓన్లీ రిలాక్సేషన్. అట్లా కాకుండా ఈరోజు మనము బ్లూ టీ ఇంతకు ముందు కూడా నేను చేశాను, దాన్ని సింపుల్ బ్లూ టీ చేసాము. ఈ రోజు ఇంకా కొంచెం హెల్దీ ప్రోటీన్ కూడా యాడ్ చేస్తూ నాకు చాలా కనిపిస్తున్నాయి. శంకుపూలు, దాల్చిన చెక్క, చియా సీడ్స్, నిమ్మకాయ అండ్ అల్లం. అయితే ఇవన్నీ మరి ప్రొద్దున ఇన్ని టీలు చెప్తా. ఒకసారి నేను ఇది చెప్తాను, ఒకసారి చాలా మంది చియా డ్రింక్ తాగమంటారు. మరి ఇన్ని రోజు ఎలా తాగాలి అనే కన్ఫ్యూజన్ కదా. యాక్చువల్గా బోర్ కొట్టకుండా ఉండాలంటే ఎలాగైతే డిఫరెంట్ కూరలు తింటామో అలాగా ఒక 2 days ఒకటి యూ కెన్ చేంజ్, మీకు ఏది నచ్చితే. సో కాబట్టి ఇక్కడ కూడా ఏంటి అంటే ఈ రోజు మనం చెప్పే దాంట్లో చియా సీడ్స్ as an amazing protein which has around నీకు ఒక 100 grams అంటే నీకు ఒక 1-2 tablespoons తీసుకుంటే అరౌండ్ 8 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అందుకనే చియా సీడ్స్ చేసి డైజెషన్ కి యూజ్ అవుతుంది. మీకు అసిడిటీ అట్లా ఉన్నా కూడా సూదన్ చేస్తుంది అనేది ఉంటుంది. అట్లాగే నిమ్మకాయ, సిట్రిక్ యాసిడ్ మీ అందరికీ బెనిఫిట్స్ తెలుసు. అల్లము యాంటీ మైక్రోబియల్ అండ్ యాంటీ ఫంగల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. బోన్ పెయిన్స్, వింటర్ ఇస్ ప్రాపర్లీ అల్లం లేకుండా మీరు తాగనే వద్దు. ఎందుకంటే జాయింట్స్ అన్ని రిజిడ్ అవుతుంది. కోల్డ్కి ఎట్లాగైనా మనం ఎలాగ బిగుసుకుపోతామో మనలోనే ఆర్గాన్స్ కూడా అట్లాగే అవుతుంది. సో అది దాల్చిని, దిస్ ఇస్ అ వండర్ఫుల్. దాల్చినీకి అయితే నా ఫేవరెట్ డ్రింక్ ఫ్రమ్ పాస్ట్ 15 years. అది కూడా ఒకటి చేశాను, నేను మళ్ళీ చేసి చూపిస్తే. ఇట్ ఈస్ అన్ అమేజింగ్ మెటబాలిక్ బూస్టర్. సో 90% మనకు వెయిట్ లాస్కి అన్నీ ఫాలో అవుతున్నాము. మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ అని చెప్పొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద మెన్ కూడా ఏంటంటే కూర్చుంటాము. సో యాక్టివిటీ లేదు. సో మెటబాలిజం డ్రాప్ డౌన్ అవుతుంది. డైట్ అనగానే తిండి పని చేస్తారు, మెటబాలిజం డ్రాప్ అవుతుంది. బట్ మెటబాలిజం ఈజ్ వన్ ఆఫ్ ద కీ థింగ్ ఫర్ బూస్టింగ్ యువర్ వెయిట్ లాస్. సో కాబట్టి దిస్ ఈస్ అన్ అమేజింగ్ టీ. మీకు ఎమోషనల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ అన్ని విధాలుగా యూస్ఫుల్ అయ్యేది. సో దీన్ని ఎలా చేస్తారు? 1 glass వాటర్ ఫర్ 1 person, అరౌండ్ 150 to 200 ml డిపెండింగ్ అపాన్ కప్ క్వాంటిటీస్. మీరు ఎలా తాగుతారు అనే దాన్ని బట్టి పెట్టుకోండి. అండ్ ఇదే బాయిల్ అవుతున్నప్పుడు మనము ఎప్పుడు కానీ ఈ చియా సీడ్స్ పక్కన పెట్టుకోండి. అల్లము హ్యాస్ ఎ అండ్ అమేజింగ్ ప్రాపర్టీస్. సో దీనికి ఫస్ట్ రిలీజ్ చేస్తుంది మనకు ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో. సో అల్లంని సో జస్ట్ అంటే మీరు ఎంత ఫ్రీక్వెంట్గా అల్లం వాడతారు, ఒకవేళ ఎక్కువ వాడితే కాస్త తక్కువ వేసుకోండి. మనం 4 సార్లు వాడతాం కదా. సో జస్ట్ అట్లా ఒక చిన్న పీసెస్ వేసేసుకొని అది బాయిల్ అవుతున్నప్పుడు దాన్ని రిలీజ్ చెయ్యనియండి. ఒకసారి ఇప్పుడు అది అలాగే ఉంది కదా, అది కొంచెం మీకు అక్కడ బుడగలు రావడం స్టార్ట్ అవుతాయి. అంటే అది యాక్టివేట్ అయ్యి అది సోక్ అయ్యి దెన్ ఇట్ రిలీజెస్. ఇప్పుడు మీకు ఒక పని చెప్పాను, మీరు అది ఫినిష్ చేయముందే ఇంకో పని చెప్పా,
ఇది చేస్తారా, అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. అంతే. అది కూడా అలాగే. సో అలా లెట్ దట్ సోక్ అండ్ సింక్ ఇన్. ఇవి ఎంతసేపు నానబెట్టాలి? ఇది జనరల్ గా చియా సీడ్స్ ఓవర్ నైట్ అయితే బెటర్, లేదా అట్లీస్ట్ మినిమం 4 hours. 4 hours ఈజ్ ఇనఫ్. 4 to 6 hours మధ్యలో సరిపోతుంది. టైం లేదంటే 2 to 3 hours కూడా, మీకు అన్ని చిన్న చిన్న లూప్స్ అన్నట్టు 2 to 3 hours కూడా ఓకేనా. సో ఇది బాయిల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకి దాల్చిన చిక్స్ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. సో మీ బాడీని చాలా యాక్టివ్ చేస్తుంది. సో 2 sticks. వెయిట్ లాస్ కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇస్ దాల్చిన చెక్క. ఏ రెసిపీ చూపించినా కూడా ఒక 2 things 3 things కి సరిపడా ఉంటుంది. 100% జయ. లోపల సిస్టమ్ కి కావచ్చు, వెయిట్ లాస్ 200% డైజెషన్ కి కావచ్చు, మల్టిపుల్. అందుకని మన ఇంట్లోనే కిచెన్ లో మీరు ఇలా అన్నారు అంటే టక్ మన ఒక అద్భుతమైన చాయ్ ప్రిపేర్ అవుతుంది. వంటిల్ని మన వైద్యశాల అంటారు కదా. 200% పర్ఫెక్ట్లీ టోల్డ్. అవును. బేసికల్ గా ఇది ఒకటి. దాన్ని ఇప్పుడు మరుగుతున్నాయి కదా మనకు రెండిట్లో నుంచి. దెన్ వి విల్ పుట్, నాకైతే శివుడికి ప్రియమైనవి. ఈ రోజు కార్తీక పౌర్ణమి అండ్ కార్తీక మాసంలో కూడా చేస్తున్నాము. సో శివుడికి ఒకసారి చూపించి నీకోసం ఒక బ్యూటిఫుల్ చాయ్. సో కలరే కలర్ కదా, వండర్ఫుల్ బ్లూ. బ్లూ అసలు అమేజింగ్ కదా. అది మనకి చెప్పడానికి కూడా రాదు. శంకు పుష్పము అంటే బ్లూపీ అంటారు దీన్ని, అండ్ శంకు పుష్పం అంటారు. దేవుడికి ప్రీతికరమైన పూలు అంటారు. దీని వల్ల ఉపయోగాలు ఏంటి? యాంథోసైనిన్ అని దీంట్లో ఒక కాంపౌండ్ ఉంటుంది. అది ఏంటంటే మీకు ఇమ్మీడియట్ గా ఒక కామ్ డౌన్ ఎఫెక్ట్ కానివ్వండి, తర్వాత స్ట్రెస్ రిలీజింగ్ చాయ్ అని మాత్రం నేను 100% చెప్పగలుగుతాను దీన్ని. సో ఇమ్మీడియట్లీ ఇట్ హ్యాస్ ఇమ్మెన్స్ బెనిఫిట్స్. సో కామ్ డౌన్ చేస్తుంది మీకు. అట్లాగే వెయిట్ లాస్ కని నేను పర్టికులర్ మెయిన్ స్ట్రెస్ రిలీజింగ్ అని చెప్తాను. బట్ మనం యాడ్ చేసిన కాంపౌండ్ అన్ని మీకు డైజెషన్ కి, మెటబాలిజం బూస్టర్ కి, సో యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఏదైనా మీకు దగ్గు, జలుబు, జాయింట్ పెయిన్స్ ఇట్లాంటి అన్నిటికీ కూడా పెయిన్ రిలీఫ్ అయ్యేది కూడా ఉంటుంది. సుమారు ఎంతసేపు బాయిల్ అవ్వాలి? ఏ టీ కానీ జయ కంపల్సరీ అరౌండ్ 4 to 6 minutes మధ్యలో అది బాయిల్ అవుతేనే దాన్ని. ఒకసారి కొంచెం బాయిల్ అయినప్పుడు ఎక్కువ ఎగిరిపోతుంది కాబట్టి సిమ్ డౌన్ చేయాలా. ఒక 3 minutes అన్నా ఇఫ్ యూ అలవ్ దట్ సిమ్ డౌన్ చేస్తే. తర్వాత కొన్ని డౌట్స్ ఉంటాయి. మూత పెట్టాలా పెట్టొద్దా? పెట్టద్దు. లెట్ ఇట్ గో. మనకి వెళ్ళిపోతుందేమో, న్యూట్రిషన్ వెళ్ళిపోతుందేమో. చెయ్యము, చేసామంటే లేని డౌట్లు వచ్చేస్తాయి అసలు చెయ్యం కానీ. సో ఇది కామన్, చాలా సార్లు అవుతుంది కదా చెయ్య. ఏం చెయ్యనప్పుడు ఎవరు ఏం మాట్లాడరు, ఏదైనా ఇలాంటి డౌట్స్ వస్తాయి. ఏది చెయ్యరు, చేసే మొదలు పెట్టినప్పుడు అప్పుడు వస్తాయి చూడు దునియా డౌట్లు వస్తాయి. ఏదో ఒకటి సగం అయితే వస్తుంది, స్టార్ట్ చేయడం అవ్వని నేను చెప్తాను. సో దిస్ ఈస్ హౌ. అన్నారు కదా కలర్ కూడా భలే చేంజ్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఇది ఒక బ్లూ కలర్ వస్తుంది కదా. దీన్ని నేను చాలా ఫస్ట్ స్టార్టింగ్ లో నేను నేర్చుకొని ఏం చేస్తున్నప్పుడు చాలా అపరాజిత ఫ్లవర్ కూడా అంటారు. అపరాజిత ఫ్లవర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది భూలోకం కి తీసుకొచ్చిన ప్లాంట్ ఇది అక్కడ నుండి. సో కాబట్టి ఇప్పుడు మనము దీన్ని చేశాక చాలా ఎంజాయ్ చేసేదాన్ని చైల్డిష్ గా. ఇప్పుడు మీ ముందు కూడా ఒక టెక్నిక్ చేస్తాను. బ్లూ టీ తయారు. సో ఎక్స్ట్రాడినరీ కలర్ కదా. ఈ కలర్ ని మీకు ఒక చిన్న మ్యాజిక్ చూపిస్తాను. ఓకే, యు నో. బట్ నాకు ఇంకా ఎప్పుడు ఎన్నిసార్లు చేసినా నేను అది వావ్ ఫీల్ అవుతాను. సో దీన్ని చూడు, ఈ కలర్ కదా అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో. సో మీకు నిమ్మకాయ టూ మచ్ యాసిడ్ రిఫ్లెక్స్ ఉంది. బట్ యాక్చువల్లీ నిమ్మకాయ ఇస్ యాంటీ యాసిడ్ రిఫ్లెక్సే. బట్ ఒక మైండ్ సెట్ ఉంటుంది, నాకు ఎసిడిటీ ఉంది ఆల్రెడీ, యాసిడ్ రిఫ్లెక్స్ బాల్ ఉంది అని ఉంటుంది కదా. సో అట్లా ఉంటే జస్ట్ 1-2 drops వేసుకోండి. లేకపోతే మాలాగా శుభ్రంగా పిండేసుకోండి. ఇదిగోండి 2 కలర్స్, వితౌట్ లెమన్, విత్ లెమన్, వితౌట్ లెమన్. అసలు ఎంత ఇలాంటివి చూస్తున్నప్పుడు పెద్దవాళ్ళు కూడా ఇలా చిన్నపిల్లలు అయిపోయి ఎంజాయ్ చేస్తాం. నేను చాలా సార్లు ఎంజాయ్ చేస్తాను. ఎంత బ్యూటిఫుల్, నేచర్ ఈజ్ సో బ్యూటిఫుల్. జస్ట్ దాంతో కనెక్ట్ అవ్వండి, అంతే అంతే. సో దిస్ ఈజ్ వన్. ఓకే, సో ఎస్. నా ఇది అయిన తర్వాత మళ్ళీ కండిషన్స్ తీయగా కావాలంటే కొంచెం తేనె వేసుకోండి. లేదు అనుకుంటే నార్మల్గా చియా స్పూన్, ఒక స్పూను, మనకు చిన్నది కదా, మనం హాఫే పెట్టుకున్నాం కదా. చాలా చేసి తాగి లోపల కాక్టైల్ అవుతుంది కాబట్టి మనము
సో ఐ ప్రిఫర్ లిటిల్ మోర్. సో ఎస్, మా బ్లూ పీ టీ, అపరాజిత టీ, శంకు పుష్పం టీ అండ్ స్ట్రెస్ రిలీవింగ్ టీ రియలీ ఖచ్చితంగా మీ ఇంట్లో తొందరగా వస్తుంది. ఎంత బంగారం చెట్టు అంటే దాన్ని అలా తీసేసినోడే రాసికి వస్తుంది అన్నట్టు. అది ఎంత పీకినా కూడా అది అటాగే ఉంటది. మా ఇంట్లో అయితే అట్లా పాకిపోయి అట్లా పైకి ఉంటుంది. బ్లూ కాస్త పింక్ టీ చేసుకున్నాం మేము, అంతే కదక్క. బా